అని అనుకొని పరిగెత్తుకుంటూ వాటి దగ్గరికి వెళ్ళాడు. ఒరే, బండిలో సామాన్లు లేవు, ఆ బండిలో ఉన్న సామాగ్రి అంతా అలాగే ఉన్నది, నువ్వేమో ఇలా చేతులు కట్టుకుని కూర్చున్నావు, అదేమిటండి గురుగారు? అదిగో సీత అక్కడ వంట చేస్తుంది, నీకు కనిపించడం లేదా? అదిగో లక్ష్మణుడు నీళ్లు వేస్తున్నాడు గురువుగారు. హనుమ చూసావా ఎన్ని కర్రలు మోసుకొస్తున్నారు? ఇదిగో రామచంద్రుడు పంచకాలు అనుకుంటున్నాడు నాకు అని చెప్పగానే గురువు గారు రెండు కాళ్ళ మీద నిజంగా ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలములు. నేను ఎన్నో రోజులుగా ఈ తారక మంత్రాన్ని జపిస్తూ ఉంటే వాటి దర్శనం నాకు ఏదో ఒక నాటికి కలగలేదు. ఏం పుణ్యం చేసుకున్నావో రామచంద్రుడి దర్శనం పొందావు. కాదు, ఆ రామచంద్రుడే నీకు పెట్టేంత దర్శనాన్ని పొందావు. ఏమి దర్శనము అని వారి రెండు కాళ్ళ మీద పడి నమస్కారం చేశాక చూడండి, భగవంతుని కీర్తిస్తే ఇలాంటి పసి హృదయంతో మనం కీర్తించినప్పుడు ఆ రామచంద్రుడే మనకు పెట్టేవాడిగా మన ఇంటికి వస్తాడండి. ఇదే మనకి ఈ కథ అంతర్యం తెలియజేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఆ రామ